హాయ్ హలో వెల్కమ్ టు బేబీ కిచెన్. రెగ్యులర్గా చేసుకునే హల్వా కాకుండా ఇవాళ సరికొత్తగా హల్వా చేసుకుందాం. అదేంటంటే బూడిద గుమ్మడికాయ హల్వా. దీన్ని 4 పీసెస్గా చేసుకోండి, మీకు చాలా తేలిగ్గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు చక్కగా చెక్కు తీసేసి గింజలన్నిటిని తీసి చక్కగా వాటర్లో వేసి కడిగి ఇలాగా మీడియం గ్రేటర్లో పెట్టుకొని చక్కగా మొత్తాన్ని గ్రేట్ చేసుకోండి. ఇలా గ్రేట్ చేసేటప్పుడు చాలా వాటర్ వస్తుంది, అందుకని మనం ఈ గుమ్మడికాయ తురుమంతటిని చక్కగా పిండి పక్కన పెట్టేసుకుందాము. ఈ వాటర్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని జ్యూస్ లాగా డైరెక్ట్గా తాగేయచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఈ మందపాటి గిన్నెని హీట్ చేసుకుందాము. మందంగా ఉండే గిన్నె తీసుకోండి, పలచగా ఉండేది వాడద్దు, మాడిపోతుంది హల్వా. సో గీ యాడ్ చేస్తున్నాను. గీ హీట్ అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని చక్కగా వేపుకుందాం. బాదం, కాజు, పిస్తా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందామండి. ముందుగా మీ అందరికీ నేను ప్రతి ఒక్కళ్ళకి నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ. అలాగే కిస్మిస్ వేసాను చూడండి, అవి కూడా చక్కగా వేగాయి. వీటన్నిటిని పక్కన పెట్టుకుందాం. అలాగే మీకు ఏదన్నా డిష్ సరికొత్తగా చేయాలి, ఇలాగ ఎలా ఉంటుంది అని ఏదన్నా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీకు ఆ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని ముందుగా మనం పిండి తీసుకున్నాం కదా గుమ్మడికాయ అంతటిని, అది ఇందులో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఈ 20 మినిట్స్లో కూడా అప్పుడప్పుడు తీసి మూత చక్కగా కలుపుకొని అడుగు అంటకుండా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ చక్కగా ఉడికింది కదా, నెయ్యి అంతా పక్కకు వస్తూ అలాగైన తర్వాత నేను ఒక 1/2 కిలో బెల్లాన్ని చక్కగా నలగొట్టి వేశాను. మంచి కలర్ కూడా వచ్చింది చూడండి బెల్లం యాడ్ చేశాక. మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాచీ పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. ఎన్ని కలర్ వాడలేదు మనం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.